ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే విజయ్ బాధ్యతలు తీసుకోవటం వెనకాల విజయ్ని ఖచ్చితంగా గెలిపించింది స్టాలిన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటిదాకా విజయ్ ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు? అతనికి 118 సభ్యుల సంఖ్య బలం లేకపోవటం వల్ల, ఆ బలం చూపిస్తే తప్ప నేను మిమ్మల్ని సీఎంగా ప్రమాణ స్వీకారం చేపించను అని గవర్నర్ కండిషన్ పెట్టడం వల్ల విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతూ వచ్చింది కదా. అయితే విజయ్కి 107 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది. అంటే ఆ 108 నిజానికి గెలిచింది, కానీ 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి టెక్నికల్గా 107. పైగా కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. అప్పుడు 112కి విజయ్ బలం పెరిగింది. అయినా సరే ఇంకా 6 బలం కావాలి. 6 ఎవరు మద్దతు ఇస్తారా అని చూస్తున్న సమయంలో కమ్యూనిస్ట్ పార్టీల నుంచి 9, అంటే సిపిఎం 2, సిపిఐ 2 అండ్ వీసీకే పార్టీ మరొక 2 స్థానాలు ఉన్న పార్టీ విజయ్కి మద్దతు ఇచ్చాయి. 6 స్థానాలు విజయ్కి మద్దతు రావటం వల్ల విజయ్ బలం 118 చేరింది. విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయింది. అయితే ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా డిఎంకే కూటమి సభ్యులు. డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్ళి గెలిచారు. వాళ్ళు చాలా క్లియర్గా స్టాలిన్ ఓకే అంటేనే, స్టాలిన్ కన్విన్స్ అవుతేనే మేము ఆ కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పారు. ఒక్కరోజు ముందు స్టాలిన్తో వాళ్ళు సమావేశమయ్యారు. ఏమన్నా మీరు ఒప్పుకుంటే మేము విజయ్కి మద్దతు ఇస్తాం, రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టి ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి మీరు ఓకే అంటే, ఎందుకంటే మీరు మాకు ఎప్పటి నుంచో స్నేహితులు, మీరు మాకు ముఖ్యం, మీరు ఓకే అంటే పోయి మద్దతు ఇస్తాం, లేదు అంటే ఆగిపోతామని కూడా అన్నారట. వీసీకే పార్టీ వాళ్ళైతే క్లియర్గా చెప్పారట, మీరు ఒప్పుకుంటే ఇస్తాం లేకపోతే ఆగిపోతాం అన్నారట. అప్పుడు స్టాలిన్ లేదు, అది మీ ఇష్టం, మీరు కావాలంటే మద్దతు ఇచ్చుకోవచ్చు, నేను కూటమి అనే పేరుతోటి ఎలాంటి కండిషన్స్ మీకు పెట్టను అని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. లేదు మీరు కూటమిలో భాగంగా గెలిచారు, మిమ్మల్ని గెలిపించిన దాంట్లో మా సాక్రిఫైస్ కూడా ఉంది, మీరు ఎలా పోతారో అలా బయటికి అని అనలేదు. ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని సరే మీ ఇష్టం అని చెప్పేసి అనటం వల్ల ఈ 6 వచ్చి అలా విజయ్కి మద్దతు ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రి కాగలుగుతుంది. ఇది కదా హుందతనం. నిజానికి ఓడిపోయిన తర్వాత, నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఓడించినటువంటి ప్రజల్ని కలవటానికి స్టాలిన్ వెళ్ళారు కొలత్తు నియోజకవర్గం. పైగా ఓడిపోయిన మరుక్షణం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మమతా బెనర్జీ దాకా గొడవ చేయలే, నన్ను అన్యాయంగా ఓడించారు, అక్రమంగా ఓడించారు అని పెడబొబ్బలు పెట్టలే. పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తన పదవికి రాజీనామా చేశారు. స్టాలిన్ గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. 2018-19లో జయలలిత గారు మరణించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీలో చీలికలు పేలికలు అవుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు స్టాలిన్ దగ్గరికి వచ్చి మా పార్టీలో నాయకత్వ సమస్య ఉంది, మీరు ముఖ్యమంత్రి కానీ మేము మద్దతు ఇస్తామంటే లేదు వేరే పార్టీని చీల్చి నేను ముఖ్యమంత్రి కాను, నేను మీ ప్రజా మద్దతుతోనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి 2021 దాకా వెయిట్ చేసి ఎన్నికల్లో గెలిచే ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కదా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి హుందాతనం. సో స్టాలిన్ మరొకసారి తన హుందాతనాన్ని చూపించాడు విజయ్ విషయం. మొత్తానికి విజయ్ గెలిచాడు. విజయ్ గెలుపులో స్టాలిన్ కూడా ఎంతో కొంత పాత్ర ఉంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.